గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 639. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతున్నాయో అవి డిస్కస్ చేసుకునే ముందు యాక్చువల్లీ లాస్ట్ సాటర్డే నుంచి జరుగుతున్న బర్నింగ్ టాపిక్ ఏదైతే దాని రిలేటెడ్గా అయితే మీకు క్లారిటీ ఇవ్వాలి. సో ఎవరైతే డైరెక్ట్గా మార్కెట్ అప్డేట్స్కి వెళ్ళాలనుకుంటారో మీకు ఇక్కడ టైం చూపిస్తున్నాను కదా, ఆ టైంకి వెళ్ళిపోయినట్టయితే మీకు మార్కెట్ అప్డేట్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ క్లారిటీ కావాలనుకున్న వాళ్ళకి ఐమ్ గివింగ్ దట్ క్లారిటీ. సో నేను మన వీడియో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఆడియో మెసేజ్ కూడా పెట్టాను కదా, దీని రిలేటెడ్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడతా అని చెప్పి ఈరోజు మార్నింగ్ కాల్ చేశాను. ఫస్ట్ యాక్చువల్లీ మార్నింగ్ వాట్సాప్లో మెసేజ్ చేశాను. చేసిన తర్వాత చాలా ఎర్లీ మార్నింగే చేశాను, ఎప్పుడు కాల్ చేసి మాట్లాడదామని చెప్పి. రెస్పాన్స్ రాకపోయేసరికి నేను అరౌండ్ 9:30, 10 కల్లా కాల్ చేశాను. కాల్ చేస్తే దాని తర్వాత లిఫ్ట్ చేయలేదు, బట్ దాని తర్వాత వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేసిన తర్వాత వీ హ్యాడ్ ఎ వెరీ లాంగ్ కాన్వర్జేషన్. వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. యాక్చువల్లీ మా ఇంటెంట్ ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక్కడ ఇద్దరిది ఇంటెంట్ ఈజ్ నాట్ రాంగ్ ఎట్ ఆల్. ఓకే, ఎందుకంటే మా ఇంటెంట్ ఏంటంటే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఎస్పెషలీ అమాయకంగా కొత్తగా మార్కెట్లోకి వస్తారో వాళ్ళు ఇలాంటి ఫేక్ ప్రాఫిట్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ద్వారా ఏవైతే కనబడుతున్నాయో వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి దాంతో వాళ్ళ ఏవైతే డబ్బులు ఉంటే అవి నష్టపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకోవడం అండ్ అలాగే ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ట్రబుల్స్లోకి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా, అవి ఆగాలి. ఎందుకంటే రీసెంట్ టైంలో చాలామంది ఫేక్ ట్రైనర్స్ అందరూ కంటిన్యూస్గా దొరుకుతున్నారు. అండ్ అలాగే ఫేక్ ట్రైనర్స్ అంటే బేసికలీ వాళ్ళు నార్మల్గానే ప్రాఫిట్ చూపిస్తున్న వాళ్ళు, కాకపోతే వేరియస్ విధాలుగా వాళ్ళు ఎలా చూపించారన్నది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో వాళ్ళు దొరుకుతున్నారు కాబట్టి ఇది నిజంగా ఎవరైతే ప్రాఫిట్ సంపాదించారో వాళ్ళు చూపిస్తే ఫైన్, ఎందుకంటే వాళ్ళు చూపిస్తే అది వ్యాలిడేట్ చేసేస్తే సరిపోద్ది. అది కాకుండా ఎవరైతే ఫేక్గా చూపించి అట్రాక్ట్ చేస్తున్నారో వాళ్ళనైతే ఫిల్టర్ చేయాలన్న మా థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ వీఆర్ టార్గెటింగ్ దెమ్. ఓకే, ఎస్టర్డేస్ వీడియోలో నేను చాలా అగ్రెసివ్గా మాట్లాడాను. అందు గురించి నేను యాక్చువల్లీ వాళ్ళకి కాల్ చేయగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు కాల్ బ్యాక్ ఏదైతే చేసిన వెంటనే నేను ఇష్యూని ఎండ్ చేయాలంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు తగ్గాలి. ఓకే, సో సారీ చెప్తే ఎవరు చిన్నోళ్ళు అయిపోరు అన్నది నా ఉద్దేశం. సో అందు గురించి అని చెప్పి నేనే ఫస్ట్ సారీ చెప్పాను. సారీ చెప్పినట్టయితే థింగ్స్ నార్మల్ అవుతాయి, డిస్కషన్ నార్మల్గా వెళ్తుంది అని చెప్పి. సో సారీ చెప్పి ఎందుకు అగ్రెసివ్గా వెళ్ళి అన్నది నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ రేవంత్ సాటర్డే వీడియోలోని సెక్టర్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఫండ్ మేనేజర్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్గా కానీ, లేకపోతే ఐపీఓ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్గా కానీ ఎలిగేషన్ లేకపోయి ఉంటే నేను అంత అగ్రెసివ్ అయ్యేవాని కాదు. అండ్ యూ గైస్ ఆల్సో నో, మీరు నన్ను 3-4 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. సో అది ఎందుకు అగ్రెసివ్ అయిపోయానంటే ఆ సెక్టర్ రిలేటెడ్గా నా టీం ఎంత ఎఫర్ట్ పెడుతుందో నాకు తెలుసు దాని వెనకాల. అండ్ ఐపీఓ మేనేజ్మెంట్స్ రిలేటెడ్గా ఒక తెలుగు ఛానల్కి వాళ్ళని తీసుకురావడానికి నేను వెనకాల ఎంత చేసి చేస్తారో నాకు తెలుసు. చాలాసార్లు రిజెక్ట్ చేశారు, ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసిన రిజెక్ట్ చేసిన కేసులు చాలా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈవెన్ ఎక్స్పర్ట్ సిరీస్ ఇంటర్వ్యూలు కూడా మంచి ఎక్స్పర్ట్లు వచ్చి మాట్లాడినట్టయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్లు బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నాము. ఇలాంటి వాటిని పెయిడ్ కంటెంట్ అన్నారే అని చెప్పి బాధతోని నేను ఆ ప్రూఫ్ చూపించడం కానీ లేకపోతే ఆ డిస్కషన్ జరిగింది. సో అది కూడా వాళ్ళకి అర్థమైంది నేను ఎందుకన్నా అనేది. అండ్ మా వ్యూ ఏంటంటే మేము చేస్తుంది ఏంటనేది కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఓవరాల్గా డిస్కషన్ వెంట ఆన్ రియలీ వెల్. మాకున్న డిస్టర్బెన్సెస్ అంటే వాళ్ళ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటికి మేము క్లియర్గా చెప్పాం, వాళ్ళకున్నవి ఏవైతే ఉన్నాయో. సో దట్ ఓవరాల్గా ఏదైతే కన్ఫ్యూజన్ ఉన్నదో ఇద్దరి మధ్యలో, యాక్చువల్లీ ఇదంతా రచ్చ జరగడానికి కారణం ఇద్దరిది ఇంటెంట్ వాజ్ నాట్ రాంగ్. ఇంటెంట్స్ వేర్ వెరీ వెరీ క్లియర్. అవర్ ఇంటెంట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చిన్న వాళ్ళు మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు ఇలాంటి షార్ట్ టర్మ్ మనీ స్టాక్ మార్కెట్లో వచ్చేస్తుంది, అట్రాక్ట్ అయ్యి నష్టపోకూడదు అని చెప్పి మేము ఏదైతే ఫైట్ స్టార్ట్ చేసాం ఆ ఫైట్ రిలేటెడ్గా వాళ్ళకి కూడా అది అర్థమైంది. సో దీంతో డిస్కషన్ అయితే క్లియర్ అయిపోయింది. నో నెక్స్ట్ పార్ట్ ఏంటి? సో డిస్కషన్ అయిన తర్వాత కలిసి ఎక్కడ అంటే వాళ్ళు మమ్మల్ని అడిగారు కదా కొన్ని క్వశ్చన్స్, అంటే మీ P&L చూపించండి. అంటే మీరు P&L అంటే మేము ట్రేడ్ చేయం కాబట్టి P&L అవి ఉండవు. స్టాక్స్ ఏవైతే కొన్నామో నిజంగా స్టాక్స్ కొంటే అవన్నీ బ్యాగర్స్ రిటర్న్ ఇచ్చి 10 బ్యాగర్లు ఇచ్చి 5 బ్యాగర్లు ఇచ్చే ఇవన్నీ చూపించమని అడిగారు కదా. మేము చూపించడానికి రెడీ, సో చూపిస్తామని చెప్పాం. అండ్ అలాగే వాళ్ళు కూడా చూపిస్తామని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఉండేది వేరే లొకేషన్, మేము ఉండేది హైదరాబాద్లో. సో డిస్టెన్స్ ఈజ్ వెరీ వెరీ హై. సో మిడిల్లో ఎక్కడైనా కలుద్దాం. అండ్ అలాగే పాప పుట్టడం వల్ల లేకాంత్ గారికి ట్రావెల్ చేయడం కూడా కష్టం అని చెప్పారు. సో దానివల్ల ఏదైనా సినారియో చూసుకున్నట్టే ఆయన ఒక డేట్ చెప్పినట్టయితే ఆ డేట్ ఇవన్నిటిని బట్టి ఒక మిడిల్ పాయింట్లోని కలిసి వీల్ హ్యావ్
దిస్ క్లారిటీ అన్నమాట. ఈ డిస్కషన్ అయితే చేయబోతున్నాం. రేవంత్తో నేను మాట్లాడలేదు, ఎందుకంటే తను లేరు కాబట్టి. ఓన్లీ లేఖాంతోనే మొత్తం కాన్వర్జేషన్ జరిగింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు నాతో వాళ్ళది ఏదైతే కాన్వర్జేషన్ జరిగిందో అది ఓన్లీ లేఖాంతోనే జరిగింది. అండ్ ఈజ్ గుడ్. ఇప్పుడు కాన్వర్జేషన్స్ వేర్ రియలీ గుడ్. కాకపోతే మధ్యలోనే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్స్ వల్ల, అంటే మేము ఇలా చేసామనుకుని వాళ్ళు అండ్ వాళ్ళు ఇలా చేశారనుకుని మేము, ఈ కన్ఫ్యూషన్స్ వల్ల ఇది చిరిగి ఎంత పెద్దది అయిందన్నమాట. సో నన్నట్టుది లాస్ట్కి బర్స్ట్ అవుట్ అది. సో ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ దిస్. అండ్ ఇంకొంతమంది మొత్తం పార్ట్లోని మా తరపు నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ తరపు నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు కింద ఫైట్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. బాడీ షేమింగ్ దగ్గర నుంచి ఫ్యామిలీని తిట్టుకోవడం ఇవన్నిటి వరకు. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్. అవసరం లేదు అది. ఇట్స్ జస్ట్ ఏ కన్ఫ్యూజన్. ఇంటెంట్ రాంగ్ అయ్యి ఉంటే యాక్చువల్లీ ఎస్, అది అసలు ఎవరు తగ్గేవారు కాదు. ఇంటెంట్ రాంగ్ కాదు కాబట్టి ఇట్స్ క్లియర్. ఓకే, ఎలాగా నెక్స్ట్ డిస్కషన్లో ఏవైతే క్వశ్చన్స్ రైజ్ అయ్యి వాటి రిలేటెడ్గా కూడా కలిసినప్పుడు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈరోజు డైలీ మనీ షో రిలేటెడ్గా, ఇది యాక్చువల్లీ కాల్ రిలేటెడ్ అప్డేట్ అయితే ఇది. డైలీ మనీ షోలో ఉన్న అప్డేట్స్ రిలేటెడ్గా చందు కవర్ చేస్తాడు, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే. సో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఏదైతే టైం ఉన్నదో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసింది. సో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి మిగిలిన పార్ట్ చందు కవర్ చేసేస్తాడు. అండ్ నేను ఎండ్ చేసే ముందు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 152 పాయింట్స్ పెరిగి 65,780 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 46 పాయింట్స్ పెరిగి 19,574 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.10% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.55% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్, చైనా జపాన్ నుంచి సీ ఫుడ్ ని బాగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. కాకపోతే రీసెంట్ గా జపాన్ లో ఉన్నటువంటి ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి ట్రీటెడ్ వాటర్ ని వీళ్ళు సీలోకి రిలీజ్ చేస్తున్నారని, సో ఇలా సీలోకి రిలీజ్ చేయడం వలన ఈ సీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కలుషితం అవుతుందని చెప్పి క్లెయిమ్ చేస్తూ చైనా జపాన్ నుంచి ఈ సీ ఫుడ్ ఇంపోర్ట్స్ పైన బ్యాన్ విధించడం జరిగింది. సో చైనా ఈ విధంగా బ్యాన్ విధించడంతో దాని వలన జపనీస్ కంపెనీస్ అన్ని కూడా నష్టపోతాయి. కాబట్టి జపాన్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి చెప్పింది. అండ్ అంతేకాకుండా వేరియస్ ఫోరమ్స్ లైక్ త్వరలో మన కంట్రీలో G20 సమిట్ అది జరగబోతుంది కదా, ఈ సమిట్ లోనే కాకుండా వేరియస్ ఫోరమ్స్ లోని జపాన్ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఇష్యూని రైజ్ చేయబోతున్నారని, అండ్ అంతేకాకుండా ఈ సీ ఫుడ్ లోకి వీళ్ళు రిలీజ్ చేసేటువంటి ట్రీటెడ్ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క సేఫ్టీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నట్లుగా మనకి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో చైనా జపాన్ నుంచి వచ్చేటువంటి ఈ సీ ఫుడ్ ఇంపోర్ట్స్ పైన బ్యాన్ విధించింది కదా ఇప్పుడు. సో బ్యాన్ విధించింది కదా అని చెప్పి చైనాలోని ఈ సీ ఫుడ్ కన్సంప్షన్ అన్నది తగ్గిపోతుందా? లేదు కదా. చైనీస్ లోని సీ ఫుడ్ కన్సంప్షన్ అన్నది ఎక్కువగానే జరుగుతుంటుంది. సో ఆ కన్సంప్షన్ కి తగ్గట్టుగా వాళ్ళకి ఆ సీ ఫుడ్ అవైలబుల్ లో ఉండాలంటే వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీనివల్ల వీళ్ళు మన ఇండియా నుంచి కూడా సీ ఫుడ్ ని బాగానే ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో అలా గనక వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే మన ఇండియన్ సీ ఫుడ్ కంపెనీస్ కి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుండడంతో ఈ రోజు సెషన్ లోని అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్, కింగ్స్ ఇన్ఫ్రాతో పాటుగా వాటర్ బేస్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. చైనా ఎంతకాలం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఈ సీ ఫుడ్ పైన బ్యాన్ ని కంటిన్యూ చేసినట్లయితే అంతకాలం మన ఇండియన్ సీ ఫుడ్ కంపెనీస్ కి అయితే బిజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఈ రోజు సెషన్ లోని సెయింట్ డిఎల్ఎం అండ్ సెయింట్ ఈ రెండు స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి చాలా మంది ఫాలోవర్స్ ఈ స్టాక్స్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయని అడుగుతున్నారు. సెయింట్ డిఎల్ఎం రిలేటెడ్ గా అయితే నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఈ మంత్ లోని వేరియస్ అనలిస్ట్ అండ్ ఇన్వెస్టర్ మీట్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఏ రోజుల్లో ఈ మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నారు అండ్ ఎవరిని కలబోతున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మైట్ బి ఈ ఇన్వెస్టర్స్ అందరినీ కూడా ఈ మంత్ లోని సెయింట్ డిఎల్ఎం వాళ్ళు మీట్ అవుతున్నారని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సెయింట్ డిఎల్ఎం స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. అండ్ సెయింట్ స్టాక్ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయింది అనడానికి స్పెసిఫిక్ గా అప్డేట్ అంటూ ఏం లేదు. మైట్ బి ఈ అప్డేట్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దీంతోనే ఈ రోజు సెషన్ లో సెయింట్ డిఎల్ఎం స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయి ఉండొచ్చు. ఇది కాకుండా సెయింట్ డిఎల్ఎం అండ్ సెయింట్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి వేరే అప్డేట్స్ అంటూ ప్రెసెంట్ ఏమీ లేవు. ఒకవేళ ఏవైనా స్పెషల్ అప్డేట్స్ వచ్చినట్లయితే దాన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో గానీ లేదా రేపు డైలీ మనీ షోలో గానీ షేర్ చేస్తాను. నెక్స్ట్, IEX వాళ్ళు వాళ్ళ ఆగస్ట్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈసారి మన ఇండియాలోని వర్షపాతం సరిగ్గా లేకపోవడం వలన హాట్ వెదర్ అన్నది కంట్రీ మొత్తంలో కూడా కంటిన్యూ అవుతూ ఉంది కదా. జనరల్లీ ఆగస్ట్ ఈ సీజన్ కి మన కంట్రీలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ లో అయితే వర్షాలు బాగా పడడం వల్ల వెదర్ అనేది కొంచెం నార్మల్ అవుతుంది. సో వెదర్ నార్మల్ అయినట్లయితే మనం ఏసీ ఇవన్నీ తక్కువ వాడతాం కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అన్నది కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఈసారి ఈ సమ్మర్ సీజన్ అన్నది కొంచెం ఎక్స్టెండ్ అవడం వలన ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. దీంతో ఈ ఆగస్ట్ మంత్ లోని IEX వాళ్ళ వాల్యూమ్స్ కూడా పెరిగినట్లుగా చెప్తున్నారు.
చేయబోతున్నారు. వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 13.3% వీళ్ళు గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 21% పెరిగింది. సో ఈసారి ఎల్నినో ఇంపాక్ట్ వలన మరికొన్నాళ్ళు గనక ఈ హాట్ వెదర్ అనేది మన కంట్రీ మొత్తంలో గనక కంటిన్యూ అయినట్లయితే ఆల్రెడీ ఈ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ అన్నవి కంటిన్యూస్ గా హైస్ ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నాయి అండ్ ఫర్దర్ గా కూడా హైస్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇలా కంటిన్యూస్ గా ఎలక్ట్రిసిటీ వాల్యూమ్ హైస్ ని గనక టచ్ అవుతూ వెళ్తున్నట్లయితే పవర్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ కి అది పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ మన దేశం పేరు మారబోతుందా అంటే దాని రిలేటెడ్ గా అయితే న్యూస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్. మొత్తం సోషల్ మీడియాలో ఈ న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతున్నది. యాక్చువల్లీ త్వరలో మన కంట్రీలో G20 సమిట్ జరగబోతుంది కదా. ఈ G20 సమిట్ కి అటెండ్ అవడానికి వచ్చేటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాష్ట్రపతి దగ్గర నుంచి డిన్నర్ కి ఇన్విటేషన్ వచ్చింది. ఈ ఇన్విటేషన్ లోని ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడంతో మన దేశం పేరుని ఇండియా నుంచి భారత్ గా మారుస్తున్నారని చెప్పి న్యూస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నది. యాక్చువల్లీ మన దేశాన్ని భారతదేశం అని అంటాం కదా, ఇది కొత్తగా వచ్చినటువంటి పేరేం కాదు. కాకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి వచ్చినటువంటి లెటర్ పైన ద ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఇలా ఉండడంతో త్వరలోనే మన కంట్రీ పేరుని ఇండియా నుంచి భారత్ గా మార్చబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు కూడా వాళ్ళ ఆగస్ట్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ లో కలిపి వీళ్ళ యావరేజ్ మంత్లీ ట్రాన్సాక్టింగ్ యూజర్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే GMV లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 43% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా డిస్బర్స్ చేసినటువంటి లోన్ అమౌంట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 137% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళు డిస్బర్స్ చేసినటువంటి లోన్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 47% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ లో కూడా వీళ్ళ బిజినెస్ మెట్రిక్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లోని పేటిఎం స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ ఆగస్ట్ మంత్ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళ యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ లోని ఆల్ సెగ్మెంట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మంత్ ఆన్ మంత్ బేసిస్ లో మనం కంపేర్ చేసినా కూడా కొంత గ్రోత్ డెలివర్ చేయడమే జరిగింది. కాకపోతే వీళ్ళ రీటైల్ టర్న్ ఓవర్ మార్కెట్ షేర్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేసినా కూడా మంత్ ఆన్ మంత్ బేసిస్ లోని F&O సెగ్మెంట్ లోను క్యాష్ సెగ్మెంట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఓవరాల్ ఈక్విటీ సెగ్మెంట్ లో కూడా మంత్ ఆన్ మంత్ బేసిస్ లో 4 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. సో ఈ మంత్ ఆన్ మంత్ బేసిస్ లోని రీటైల్ టర్న్ ఓవర్ మార్కెట్ షేర్ లో ఏదైతే మనకి డ్రాప్ కనిపిస్తుందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఏంజల్ వన్ స్టాక్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ ఆగస్ట్ మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ లోని వీళ్ళు 1935 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈసారి ఆగస్ట్ మంత్ లోని ఓన్లీ 1479 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేసినా కూడా ఈ ఆగస్ట్ మంత్ లోని యూకే లో వీళ్ళ JLR సేల్స్ నెంబర్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని IDBI బ్యాంక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని నియర్లీ 41.3 lakh షేర్స్, ఈచ్ షేర్ 68 రూపీస్ 10 పైసా నుంచి 68 రూపీస్ 25 పైసా ఇన్ బిట్వీన్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ లార్జ్ షేర్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో IDBI బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ అని చూసాం. ఈవెన్ దీంతో పాటు రైల్వే PSU అయినటువంటి IRFC లో కూడా ఈ రోజు మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్స్ జరగడంతోనే IRFC స్టాక్ లో కూడా ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మహేంద్ర అండ్ మహేంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మహేంద్ర రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ రీటైల్ అండ్ మార్ట్గేజ్ లెండింగ్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా న్యూక్లియస్ సాఫ్ట్వేర్ యొక్క FIN1 నియో ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ FIN1 నియో సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దీన్ని 1 year లోపే మహేంద్ర హోమ్ ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ లోని ఎటువంటి డిస్రప్షన్స్ లేకుండా కూడా న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్లుగా చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు ఈ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ FIN1 నియో ప్లాట్ఫామ్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళ రీటైల్ అండ్ మార్ట్గేజ్ లెండింగ్ ఆపరేషన్స్ అయితే చేసుకోబోతున్నారు. సో ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా వేగన్ స్టాక్స్ లో అయితే మనం పాజిటివ్ మూమెంటం చూస్తున్నాం. అండ్ జూపిటర్ వేగన్ స్టాక్ అయితే లాస్ట్ 6 months లో ఏకంగా 300% పైనే పెరిగింది. అండ్ ఈవెన్ ఈ రోజు సెషన్ లో కూడా ఈ స్టాక్ ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అయినా చివరికి మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు ఒక్కసారి 5% పెరిగింది. ఈ రోజు ఈ స్టాక్ పెరగడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి QIP రూట్ లోని 700 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఈ వేగన్ కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా, మైట్ బి వీళ్ళ కెపాసిటీస్ ఏమైనా ఎన్హాన్స్ చేసుకోవడానికి వీళ్ళు ఫండ్ రైజ్ చేస్తున్నారేమో చూడాలి. సో వీళ్ళ బోర్డు ఈ ఫండ్ రైజ్ ని అప్రూవ్ చేసిందన్న అప్డేట్ రావడంతోనే మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. రికార్డ్ డేట్ నాటికల్లా ఎవరి దగ్గర అయితే ఈ జెన్సాల్ ఇంజనీరింగ్ యొక్క 1 share ఉంటుందో వాళ్ళకి 2 shares ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూకి వేరియస్ అప్రూవల్స్ రావాలి. వన్స్ అప్రూవల్స్ వచ్చినట్లయితే వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కార్పొరేట్ యాక్షన్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జెన్సాల్ ఇంజనీరింగ్ స్టాక్ 5% పెరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా సిప్లా యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి స్టేక్ ని టోరెంట్ ఫార్మా వాళ్ళ
వాళ్ళు అక్వైర్ చేయబోతున్నట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. నౌ ఈ రేస్ లోని డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కూడా జాయిన్ అయినట్టుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యుఎస్ కి చెందినటువంటి బెయిన్ క్యాపిటల్ వాళ్ళు డాక్టర్ రెడ్డిస్ తోని డిస్కషన్స్ లో ఉన్నారని అండ్ వీళ్ళిద్దరూ కలిపి జాయింట్ గా సిప్లా యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈ స్టేక్ ని అక్వైర్ చేయడానికి బిడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ న్యూస్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దీని రిలేటెడ్ గా డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లారిఫికేషన్ కూడా వచ్చింది. ప్రెసెంట్ మార్కెట్ లో ఏవైతే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయో దీని రిలేటెడ్ గా ఏం కామెంట్ చేయలేమని, ఒకవేళ ఇటువంటిది ఏవైనా జరిగినట్లయితే కంపెనీ అయితే ప్రాంప్ట్ డిస్క్లోజర్ ని రిలీజ్ చేస్తామని చెప్పి క్లారిఫికేషన్ ని ఇష్యూ చేయడం జరిగింది. చూడాలి ఈ సిప్లా యొక్క ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు అక్వైర్ చేస్తారన్నది. నెక్స్ట్ మల్టీ బ్రాండ్ ప్రీమియం వాచెస్ ని సేల్ చేసేటువంటి ఈథోస్ వాళ్ళు రీసెంట్ గానే ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఈ రోజు వీళ్ళ బోర్డ్ మీట్ అయ్యి వేరియస్ రూట్స్ లోని 250 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ద్వారా వీళ్ళ బిజినెస్ ఆపరేషన్స్ ఏమైనా ఎక్స్పాండ్ చేయడానికి యూజ్ చేస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో విష్ణు ప్రకాష్ లిమిటెడ్ ఐపీఓ లిస్ట్ అయింది. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లోని BSE లోని 163 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 99 రూపీస్. అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లోని 145 రూపీస్ 93 పైసాకి క్లోజ్ అవడం జరిగింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 47.40% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతూ వస్తున్నారు. వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ రిలేటెడ్ గా మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు వీళ్ళు మరొక 174 crores వర్త్ ఆర్డర్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్ ని వీళ్ళు సింగిల్ గా అయితే విన్ అవ్వలేదు. RVNL అండ్ MPCC జాయింట్ వెంచర్ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ వడోదర వెస్టర్న్ రైల్వే వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ లో భాగంగా వీళ్ళు స్టేషన్స్, స్టాఫ్ క్వార్టర్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, వీటిని నెక్స్ట్ 2 years లో కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాల్సి ఉన్నది. అండ్ ఈ జాయింట్ వెంచర్ లో RVNL యొక్క షేర్ హోల్డింగ్ 74% అయితే MPCC వాళ్ళ షేర్ హోల్డింగ్ 26%. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు కూడా RVNL స్టాక్ లో మార్నింగ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీ అయినటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అనదర్ 123 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ తో కలుపుకుని ఈ క్వార్టర్ లోని వీళ్ళకి 700 crores పైన ఆర్డర్స్ వచ్చాయి. అండ్ జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఒక 500 crores ఆర్డర్ బుక్ ఉన్నది. సో టోటల్ గా చూసినట్లయితే వీళ్ళ దగ్గర 1200 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. సో కొత్తగా వస్తున్నటువంటి ఈ ఆర్డర్స్ తోని వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే చాలా మంచిగా గ్రో అవుతుంది. సో ఇలా కంటిన్యూస్ గా వీళ్ళకి ఆర్డర్స్ రావడం అండ్ వీళ్ళు రీసెంట్ గా మంచి నెంబర్స్ కూడా డెలివర్ చేస్తుండడంతో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోనా BLW వాళ్ళు రీసెంట్ గా సెర్బియా బేస్డ్ నోవెలిస్ అనేటువంటి కంపెనీలో 54% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఆటో ఇండస్ట్రీలో ఏదైతే వీళ్ళకి ఆపర్చునిటీ ఉన్నదో ఆపర్చునిటీని క్యాటర్ చేయొచ్చని అండ్ అంతేకాకుండా వీళ్ళ బిజినెస్ ని కూడా బాగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ఆ టైంలో చెప్పడం జరిగింది. దాంతో ఆ టైంలో స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నో ఎక్విజిషన్ రిలేటెడ్ గా సోనా BLW వాళ్ళ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ September 4th రోజున అంటే నిన్న వీళ్ళు 40 million euros పే చేయడం ద్వారా ఈ కంపెనీలో ఈ 54% ఎక్విజిషన్ ఏదైతే చేస్తా ఉన్నారో ఆ ఎక్విజిషన్ అయితే కంప్లీట్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీని ఇప్పుడు అక్వైర్ చేశారు కాబట్టి ఈ కంపెనీకి ఉన్నటువంటి టెక్నాలజీస్ అవి కూడా సోనా BLWకి రాబోతున్నాయి. ఇదైతే సోనా BLW రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేటువంటి బాంబే డైయింగ్ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఈ బాంబే డైయింగ్ వాళ్ళకి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళతో ఎప్పటి నుంచి ఒక డిస్ప్యూట్ ఉన్నది అండ్ ఈ డిస్ప్యూట్ రిలేటెడ్ గా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ పైన ఆర్బిట్రేషన్ కూడా ఫైల్ చేశారు. కంపెనీస్ రిలేటెడ్ ఇటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అవి లాంగ్ టర్మ్ అలా కంటిన్యూ అయినట్లయితే అది ఆ కంపెనీకి కొంత నెగిటివ్. వీళ్ళకి డిస్ప్యూట్ ఏదైతే ఉందో యాక్సిస్ బ్యాంక్ తో దాన్ని అయితే ఒక ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారా సార్ట్అవుట్ చేసుకుంటున్నట్లుగా వీళ్ళు నిన్న నైట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ డిస్ప్యూట్ క్లియర్ అయినట్లయితే అది కంపెనీకి ఒక హెడ్ యాక్ తగ్గిపోయినట్టే కదా. దాంతోనే మనం మార్నింగ్ నుంచి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.